వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈరోజు స్పెషల్ స్వీట్ అండి. ఇది మనం మడత కాజా చేసుకుంటున్నాము. ఒకసారి దానికి కావాల్సినటువంటి పదార్థాలు ఇక్కడ పెట్టించానండి. చూడండి, మడత కాజా పిండి కలుపుకునేటప్పుడు దాంట్లో నూనె వేస్తారు. మంచి నూనె లేకపోతే కాగిన నూనె, వేరు వేరు నూనెలు వేసి కలుపుతూ ఉంటారు. ఎందుకు అంటే ఇది మడత కాజా గుల్ల రావటానికి, మంచిగా స్వీటు షైన్గా ఉండటానికి, తర్వాత రెండోది ఏంటంటే ఆ పాకం కూడా లాగిద్ది అనేటువంటి దాని మీద అలాంటిదన్నీ కూడా వేసి కలుపుతారు. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు స్పెషల్గా మేగడేసి ఈ మడత కాజాని మనం తయారు చేస్తున్నాము. చూడండి, మేగడ పాల మీద మేగళ్ళు అంటే వెనకటి రోజుల్లో ఉండేదండి. ఇవాళ మేగళ్ళు ఏడ దొరుకుతున్నాయని దొరకట్లా. కానీ మా మిస్సెస్ మాత్రం పోసుకునే పాలల్లోనే మేగడ తీసిద్ది, ఎన్నపోసు కూడా తీసిద్దండి. ఇది ఈరోజు దీనికి కావాల్సినటువంటిది మడత కాజాకి ఎన్నపోసు వేసాను. తర్వాత కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుందాం. స్వీట్ అయినా కానీ జస్ట్ లైట్గా, ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. లైట్గా మనం ఎప్పుడైతే సాల్ట్ వేసుకుంటామో. ఇంకా పంచదార, కొంచెం తినే సోడా తెలుసు కదండి. ఆ సోడా వేయటం వల్ల లైట్గా వేయాలి. అది కూడా చాలా ఎక్కువ వేయకూడదు. తినే సోడా కొంచెం వేసుకోవటం వల్ల కాజా పొరలో లైట్గా పొంగుతాయి అన్నమాట. ఆ పొంగినప్పుడు ఆయిల్ మన పాకం దానికి ఎక్కువగా పడుతుంది. పిండి కలపటం ఇలా కలుపుకోవాలండి. చక్కగా గట్టిగా కలుపుకోవాలి. ఇది కనుక లూజ్ అయితే కాజా రాదు. ఇలా కలుపుకోవాలి గట్టిగా. మనం ఇంట్లో తయారు చేసుకునే విధానాలు ఇలాగా చూడండి ఎలా వచ్చిందో. ఇంతకన్నా పెద్దవి కూడా వస్తుంది. మనం కావాలంటే ఈ సైజు చాలు మనం తినడానికి. ఇలా చేసుకుందాం. చేయటం రెడీ అయ్యిందండి. దీన్ని ఎలాగా మనం మరి ఏంచాలో చూపిస్తాను. 3 టైప్స్ చేసినాను, కొంచెం చిన్నవి పెద్దవి. చూడండి, మన ఇంట్లో కాబట్టి చేసుకోవచ్చు. వీలుని బట్టి మనం చూడండి 3 టైపు, కొంచెం చిన్నవి, కొంచెం పెద్దవి, అట్లాగా మీడియం సైజు. సరే, ఈ పాకం పట్టుకుందామండి. ఇక పాకానికి కావాల్సింది రెడీ చేస్తున్నామండి. పాకానికి గిన్నె పెట్టాము. వాటర్ పోసుకుందాం. ఒక 3/4 లీటర్ పోద్దామండి వాటర్. 3/4 కేజీ పంచదార, 750 గ్రాములు పంచదార అండి. అందుకని 3/4 కేజీ పంచదారకి 3/4 లీటరు వాటర్ పోసిందండి. పాకం అనేదండి బాగా లేత పాకం అయితే బాగా రుచి ఉండదండి. ఎలా పట్టుకోవాలంటే తీగ పాకం రావాలి. తీగ పాకం వస్తే ఆ కాజా తినటానికి కూడా ఏమా టేస్ట్గా ఉంటుంది. తీగ పాకం పాకం అనేదండి తీగ పాకం రావాలి. ఒకసారి చూద్దామండి. ఇది చూడండి, అది అట్లా 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 అది అట్లా అట్లా ఉండాలన్నమాట. ఇది తీగ పాకం అంటారండి. ఇంకొంచెం వస్తే సరిపోతుంది.
ఇంకా మరీ దగ్గరికి లాగితే ఆ పాకం కాజాలోకి లాగదు. ఇదిగోండి యాలకుల పొడి వేసుకుంటున్నాను చూడండి. యాలక్కాయ పొడి వేయటం వల్ల ఏంటంటే ఇంకా కాజా కమ్మని వాసన వస్తుందండి. తింటుంటే టేస్ట్ తగినట్లుగా వాసన కూడా సువాసనలాగా ఉండాలి కాబట్టి బ్రహ్మాండంగా వచ్చిందండి పాకం. అది ఇప్పుడు వచ్చిందండి బాగా, ఇంకా వచ్చిందండి సరిపోవడం. ఎందుకంటే తీగ పాకం అంటారు దాన్ని. ఓకే, ఈ ఆ పాకాన్ని పక్కన పెట్టుకుందాం. బాండి పెట్టుకున్నామండి. ఇప్పుడు మనం కాలుద్దాం. కళాయిలో ఆయిల్ పోసుకుందామండి. కళాయిలో ఆయిల్ అండి నిదానంగా లైట్ మంట మీద తీయాలండి. చాలా చక్క పొంగు తీయి ఒకే రంగు వస్తాయి అన్నమాట. అప్ అండ్ డౌన్ కాక ఉండకూడదు. ఫస్ట్ స్మాల్ సైజ్ వేద్దామండి. మంచి కలర్ వచ్చినాయి చూడండి సార్, చూడండి. రెండు పాకంలో వేసామండి. ఇట్లాగా చాలా బాగా వచ్చినాయండి ఇవి. ఇప్పుడు చూడండి సార్ పాకంలో ఎలా వచ్చినాయో. ఎంతో రుచికరమైనటువంటి మడత కాజా రెడీ. మీరు కూడా ఇలాగ చేసుకుని ఎంజాయ్ చేయండి. ఓకే, టేస్ట్ చేద్దాం. బా, చూస్తుంటేనే నోరు ఊరుతుందండి. ఆహాహా, సూపర్ అండి. ఇలా చేసుకుని పిల్లలకి పెడితే పిల్లలు బయటికి ఎందుకు అడుగుతారు? అంత బాగుందండి. మేగడేసాం, చక్కగా గోధుమ పిండితో ప్రిపేర్ చేసాం. బ్రహ్మాండంగా ఉంది. ఎన్నైనా తినొచ్చండి. ఏమిటి బాబా బాబా, సూపర్. మీరు కూడా ఇంట్లో పిల్లలకి ఇలా రెడీ చేసి పెట్టండి. బాయ్.